హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాదర్గూడలోని మెయిన్ రోడ్ ఫేసింగ్ తోని ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ లో అద్భుతమైన కన్స్ట్రక్షన్ తోని 167 గజాల ఇల్లు G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్న ఓనర్ కు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా ఇదే విధంగా మాతోని ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ ఉంది, ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చూసుకోండి, మంచి కలర్ తోని మంచి ఎలివేషన్ లో ఎక్సలెంట్ గా కట్టడం జరిగింది. మనకు ఇల్లు వచ్చేసి మనకు 167 గజాలలో G+1 హౌస్ కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇల్లు వచ్చేసి మంచి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. అదే విధంగా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ ఇవ్వబడ్డాయి. అలా చూసుకున్నట్టయితే మనకు గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్, 40 ఫీట్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అదే విధంగా మనకు అవెన్యూ ప్లాంటేషన్స్, మనకు ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ప్రతి ఇల్లు దగ్గర మనకు మున్సిపల్ వాటర్ లైన్స్ కూడా ఇవ్వబడ్డాయి. అదే విధంగా ఇందులో మనకు పార్క్స్ కూడా ఇవ్వబడ్డాయి. చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మనకు కొన్ని ఇండ్లు కూడా మనకు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇవే కాకుండా మన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో కూడా మనకు ఇల్లులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకు నాదర్గూడలో ఉంటుంది. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఎక్సలెంట్ లొకేషన్, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 167 గజాలలో ఈస్ట్ ఫేస్ లో G+1 కట్టడం జరిగింది. దీని సైజులో దీని డైమెన్షన్స్ మాట్లాడుకున్నట్టయితే 30x50 డైమెన్షన్ లో ఎక్సలెంట్ డైమెన్షన్. దీని ముందు రోడ్ వచ్చేసి మాకు 30 ఫీట్ రోడ్, డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలతోని హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం ఈస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో చూసుకోండి. ఎంత విశాలమైన పార్కింగ్. ఈ పార్కింగ్ లో 3 కార్లు, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్. మన ఫ్లోరింగ్ చూసుకున్నైతే మంచి బ్లాక్ గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నది మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నది మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడండి. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు G+1 హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవాళ కట్టడం జరిగింది. పైనకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్ తో కూడా ఇవ్వడం జరిగింది. మన చిన్న చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్థలం కూడా ఇవ్వబడింది. మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ లతో చాలా బాగుంటుంది. కింద వచ్చేసి మనకు పార్కింగ్ చూసారు కదా, ఒక 1 BHK పోర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్ లో ఇవ్వడం జరిగింది. అటు వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. చాలా బాగుంది, అన్ని రకాల ఎక్సలెంట్ ఉంది. మనం ఈస్ట్ ఫేస్ లో నుంచి 1 BHK పోర్షన్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీనికి వాడిన చౌకోట్లు కానీ వాడబోయే డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ పడతాయి. మంచి కన్స్ట్రక్షన్ తో ఇవ్వబడతాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హాల్లో ఉన్నాం. హాల్లో వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకునేది మనకు టీవీ పాయింట్, మంచి ఎక్సలెంట్, మనకు ఫాల్సీల్ కూడా ఇవ్వబడింది. వెంటిలేషన్ పరంగా మంచి 2 UPVC విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం లోపలికి మన కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే వాస్తు ప్రకారం ఇది వచ్చి మనకు ఈశాన్యం అయితే ఇందులో మనకు చిన్న పూజ గది ఇవ్వడం జరిగింది. ఇద్దరు వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, అందమైన టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా UPVC విండోతోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి ఆనుకొని మనకు బెడ్రూమ్ ఉంది. చూసుకున్నట్టయితే చూసుకోండి, మనకి ఇల్లు సైజులు 30x50 సైజులు ఉంది కాబట్టి మంచిగా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న ఉండే విధంగా చాలా బాగుంటుంది. ఇందులో ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు ఒక పెద్ద UPVC విండో కూడా జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో అన్ని రకాల మనకు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల మనకు సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో, ఎక్సలెంట్ మంచి టైల్స్ తోని
అన్ని రకాల మంచి మెటీరియల్ నల్లలతో పెట్టేయడం జరుగుతుంది. చూసారు కదా కింద మనకు 1 BHK పోర్షన్ అండ్ 3 కార్లు, ఒక 4 బైక్ల పార్కింగ్. ఇది వచ్చేసి మనకు 1400 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. పైన కూడా 1400 స్క్వేర్ ఫీట్ లో 2 BHK ఉంది. చాలా బాగుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చూసే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మన వెంచర్ కు అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఎందుకంటున్నానంటే ఏదైతే మీరు రోడ్డు చూస్తున్నారో నాదర్గూల్ టు ఆదిబట్ల వెళ్ళే TCS రోడ్డుకి వెళ్ళే 150 ఫీట్ల ప్రపోజల్ రోడ్డు, అలాంటి రోడ్ ఫేసింగ్ తోని మన వెంచర్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 13 కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదే విధంగా TCS ఆదిబట్ల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కు అతి దగ్గరలో 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మన వెంచర్ ఉంటుంది. అదే విధంగా మన వెంచర్ కు అతి చేరువలో మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అదే విధంగా మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అతి చేరువలో ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందే చెప్పాను, మనకు ఆదిబట్ల TCS అనేది మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కు అతి చేరువలో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు వచ్చేసి మనకు బాల్కనీ చూసుకోండి. బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. 6 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు మంచి బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టెలతో చాలా మంచిగా ఇవ్వబడింది. మీకు అన్ని రకాల వర్క్స్ కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందు పైన కూడా మనకు ఈస్ట్ ఫేస్ నుంచి మనకు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. అక్కడ పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వబడ్డాయి. ఇటు వచ్చేసి మనకు నార్త్ కూడా మనకు మంచి సెట్ బ్యాక్లు అయితే ఇవ్వబడి, అట్ లాస్ట్ కూడా ఒక మనకు వాష్రూమ్ కూడా ఇవ్వబడింది. ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఫ్రెండ్స్ మీకు ప్రతి వీడియోలో చెప్పిన విధంగానే చెప్తున్నాను. దీనికి వాడిన చౌకోట్స్ కానీ వాడబోయే డోర్స్ కానీ ఎక్సలెంట్ గా ఇవ్వబడతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకున్నట్టయితే మనకు విశాలమైన హాల్ ఇవ్వబడింది. ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు మీరు భవిష్యత్తులో ఇటు పార్టీషన్ చేసుకుంటే అటు సిట్అవుట్ ఏరియాలో చాలా బాగుంటుంది. అందులో కూడా మనకు ఒక పెద్ద UPVC విండో ఇవ్వడం జరిగింది. ఇటు కూడా ఒక UPVC విండో ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టు మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మనకు టీవీ పాయింట్ కూడా ఉండే విధంగా చాలా బాగుంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా అన్ని రకాల చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టు మనకి ఇది డైనింగ్ ఏరియా చూసుకోండి. ఒక 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇందులో క్రాకరీ యూనిట్ కు సంబంధించిన మనకు ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ పెట్టే విధంగా కూడా మంచి టైల్స్ ఇవ్వబడింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంట్రీ అవుతున్నాం. కిచెన్ లోకి ఎంట్రీ కాగానే మనకి ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి వైట్ టైల్స్ తోని గోల్డ్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ముగ్గురు నలుగురు వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా గానీ అన్ని రకాల సెల్ఫ్లతోని ఇందులో కూడా మన ఫాల్ సింగ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ పైన కూడా మనకు 1400 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. టోటల్ ఇల్లు వచ్చేసి 2800 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. చూసుకోండి మన కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఇండియన్ కల్చర్ ఇవ్వడమే కాకుండా మనకు అన్ని రకాల టైల్స్ విషయంలో చూసుకున్నాని వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు మాస్టర్ బెడ్రూమ్. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మన ఫ్లోరింగ్ మాత్రం చాలా బాగుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్ తో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది ఫ్లోరింగ్ వచ్చేసి. ఇందులో కూడా మనకు అన్ని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి డిజైన్ తో మంచి ఫాల్ సీల్ కూడా ఇవ్వబడింది. దీని పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. చూసుకోండి ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం 10x10 బెడ్ వేసుకున్నా గానీ చుట్టూ తిరిగే విధంగా చాలా విశాలంగా ఉంది. ఇల్లు డైమెన్షన్స్ 30x50 కాబట్టి మనకు చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఒక పెద్ద UPVC విండో, భవిష్యత్తులో మీరు అన్ని రకాల కబోర్డ్స్ చేసుకునే విధంగా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో, పైన చూసుకుని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ మాత్రం ప్రతి దాంట్లో కూడా మంచి ఫేసెస్ ఇవ్వడమే కాకుండా అందమైన టైల్స్ తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అన్ని రకాల మనకు పనులు పూర్తి చేసి ఇస్తారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. వాస్తు ప్రకారంగా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు నాదర్గూల్ విలేజ్ లో ఉంటుంది. బడంపేట మున్సిపాలిటీకి వస్తుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మళ్ళా మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు చర్చిద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు HMD నామ్స్ ప్రకారము అన్ని రకాల మంచి డెవలప్మెంట్ తోని చాలా బ్రహ్మాండంగా ఇవ్వబడింది. చూసారు కదా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. 167 గజాలలో ఈస్ట్ వేస్ లో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో అదే మెయిన్ రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో మన ఇల్లు అయితే ఉంటుంది. ఇక దీని రేట్ వచ్చేసి మనకు
1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. వీళ్ళదే దీని వెనకాల ఈ వెస్ట్ ఫేస్ లో కూడా ఇల్లు ఉంటుంది. దాని ధర వచ్చేసి వెస్ట్ ఫేస్ ఉన్నందుకు 1,18,00,000 చెప్తున్నారు. అది కూడా ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా సరే, కన్స్ట్రక్షన్ పరంగా సరే, లొకేషన్ పరంగా సరే ఇంకా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 85% కూడా మనకు సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే HMDA అప్రూవల్ లేఅవుట్ లో ఉంటుంది కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.